ఎస్ సార్. ఈ మనీ జనం మరి నెక్స్ట్ జనంలో వస్తుందో రాదో మనకు తెలియదు. ఎస్ సార్. మరి వెళ్ళిపోతాం మెలుగే పుడతాం మెలుగేనా? వెళ్ళే ముందు ఏదో గుర్తింపు ఉండాలా లేదా? ఈరోజు మన తాతగారి పేరు కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు నాకేం చేయలేదు. ఏదో చేసి వదిలేసి వెళ్ళుంటే మా తాతగారి వాళ్ళే నాకు ఈ ఇల్లు ఉంది ఈ భూమి ఉంది అని నిజమా లేదు? ఇప్పుడు చాలా మందికి కూడా తాతగారి పేరు తెలియదు కూడా సార్. కానీ మనమే కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన పేరు ఉంటే బాగుంటుందా లేదా? అతను లేదు సంవత్సరం మార్నింగ్ జర్నీ చేశాడు, చదువుకోలేదు కూడా టెప్ప ఏం చదువుకోలేదు, కేవలం నిర్ణయం తీసుకుని తనకున్న ఫ్రీ టైం పెట్టాను. ఈ రోజు అతను వెళ్ళిపోయినా సరే అతని పేరు రోజు చెప్తున్నా మరి ఐడియా బాబుకి వస్తుంది. చదువులు లేవు, టెక్నాలజీ పెరిగే కొద్ది వర్క్ తగ్గిపోతుంది. ఒక మిషన్ 100 మంది చేసే పని చేసేస్తుంది. ఎస్ సార్ నిజమా లేదా? దాని గురించి ఆన్లైన్ రాబోయే రోజులకి షాప్కి వెళ్ళి మనం ప్రతిదీ కొంటున్నప్పుడు షాప్ మన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు ఈ పేస్ట్ కావాలి, నాకు ఈ బ్రష్ కావాలి, నాకు ఈ షూ కావాలని. చేస్తారు మనమే కానీ నిర్ణయం తీసుకోకపోతే మనము వెనక్కి పడతాం. మనతో పాటు ఫ్యామిలీ మొత్తం వెనక్కి పడతాం. వెళ్ళి ఒక బట్ట తీసుకున్నా సరే రేట్ చూస్తాం, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం పని చేసి పక్కూరికి వెళ్ళాలన్నా సరే ఆలోచిస్తాం. బీచ్కి కూడా తీసుకెళ్ళలేదు, ఎందుకంటే పని డ్యూటీ. నిజమా లేదా? డ్యూటీ అప్పుడు రోజు లీవ్ పెట్టాను కాదు. ఏమైనా ఇంతవరకు డ్యూటీ చేయకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయా? అలాగే ఉన్నాం. లిమిటెడ్ ఇన్కమ్. నిజమా లేదా? మనకు నచ్చినట్టు ఒక రోజు ఉండలేదు కానీ ఇంకా ఉండొచ్చు. కాబట్టి నిర్ణయం తీసుకుంటారని మనసులో కోరుకుంటున్నాను. ఎవరైతే మీకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారో వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు చెప్పండి. ఎందుకంటే ఎటువంటి స్వార్థం లేకుండా అది ఆపర్చునిటీ ఇచ్చుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఈరోజు నా లైఫ్ మారింది. నా వల్ల 2000 మంది లైఫ్ మారింది. మంచి జరిగిందా లేదా? కాబట్టి మీరు కూడా వాళ్ళకి థ్యాంక్ చెప్తారని కోరుకుంటున్నాను. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి.